కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి సుమారు 13 మండలాల్లో వర్షపాతం బాగా ఎత్తున పడినందుకు మరి చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారంగా రాజంపేటలో ఒక వ్యక్తి గోడ పడిపోతూ చనిపోవడం జరిగింది. ఇద్దరు దోమకుండాలు ఇప్పుడిప్పుడు ఒక కామారెడ్డిలో నాలాలో కొట్టుకుపోయినారు. ఒక ఓల్డ్ మ్యాన్ అని సమాచారం దొరికింది. ఎనీ ఎనీహో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోబోతున్నారు. ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు, ఉమ్మడి నిజామాబాద్ పోలీస్ అంతా కూడా వచ్చేసినారు. అలాగే మన ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా దిగినారు. కానీ నేషనల్ హైవే ఇబ్బందిగా ఉన్నందుకు వాళ్ళు కూడా ఎట్లనో అక్కడ కామారెడ్డికి చేరబోతున్నారు కొద్దిసేపట్లో. రేపు అవసరం ఉంటే హెలికాప్టర్ ద్వారా ఎక్కడెక్కడ ఒక 2-3 చోట, ఒక కాళీపూల్ దగ్గర ఒకటి యాడారం అలాంటి చోట సమాచారం ప్రకారంగా అక్కడనే మన వ్యవసాయంకు పోయిన వాళ్ళు ఇచ్చి ఉన్నారు. ఎనీహో గవర్నమెంట్ పూర్తి విధంగా అలర్ట్ ఉంది. గవర్నమెంట్తో సహా రేపు నేను మన సీతక్క గారు కూడా రేపు కామారెడ్డికి రాబోతున్నాము. దాంతో సహా ఎక్కడ నష్టం జరిగినా నష్టపరిహారంతో ఇవ్వగలదు. కానీ ముందుగా ప్రాణాలు కాపాడేందుకు మా దృష్టి అంతా మనుషులను కాపాడాలా, పశువులను కాపాడాలా, దాని మీదనే నేను అలర్ట్గా ఉన్నాను. ఏదైనా ఉంటే నా దృష్టికి టెలిఫోన్ ద్వారా తెలియజేయండి. కలెక్టర్ గారు కూడా అక్కడనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. అక్కడనే మనకు కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఏదైనా డైరెక్ట్ కంట్రోల్ రూమ్కు మీరు చెప్పండి. రేపటి నుంచి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కూడా కామారెడ్డిలో ఉంటాం. ఎలాంటి భయం పడేది అవసరం లేదు. ఇప్పుడు గంట సేపు అయింది, మొత్తానికి వర్షం ఆగిపోయింది. దాదాపు 3 గంటల నుంచి ఇప్పుడు అన్ని లెవెల్స్ తగ్గుతున్నాయి. అంత ప్రమాదం ఇప్పుడు ప్రమాదం తగ్గుతున్నది కాబట్టి ఇది సంతోషమైన వార్త. 3 గంటల నుంచి వర్షాలు లేవు. ఎనీహో ఇలాంటిది రావడం బాధాకరంగా ఉంది. కానీ ధైర్యంగా మనం ఎదుర్కొందాం. అన్ని విధంగా ప్రజలకు సహకరిస్తాం. మా కాంగ్రెస్ నాయకులకు, మండల ప్రెసిడెంట్లకు చెప్తున్నాను, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీ మీ ఇంట్లో భోజనాలు పెట్టండి. లేకుంటే అక్కడ మ్యారేజ్ హాల్ ఉంటే మాట్లాడుకొని అక్కడ వాళ్ళకు ఉండే అరేంజ్మెంట్స్ కానీ ప్రజలకు రాత్రిపూట లేకుంటే భోజనాలు కానీ మా కాంగ్రెస్ నాయకులకు మండల ప్రెసిడెంట్ అప్పీల్ చేస్తున్నాను. మీరు ముందుకు రండి. ఈ టైంలో ప్రజలకు ఆదుకునే సమయం ఉంది. మీరు రాజకీయాలు పక్కకు పెట్టి మీరు అందరూ ప్రజల మధ్యలో కనిపించాలా. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉండాలా, బీదోళ్ళ మధ్యలో ఉండాలని మీతో అప్పీల్ చేస్తున్నాను. రేపు నేను కూడా మీ మధ్యలోనే ఉంటాను.